ప్రియమైన విద్యార్థులారా, మీ ప్రిపరేషన్ ఆగకూడదనే ఉద్దేశంతో ఆన్లైన్ ఎగ్జామ్స్ నిర్వహించాలని మన డైరెక్టర్ శ్యామ్ సార్ గారు నిర్ణయించారు. దీనికై మన కంప్యూటర్ సిబ్బంది పగలు రాత్రి శ్రమించి యూజర్ ఐడి పాస్వర్డ్లు క్రియేట్ చేశారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల అందరికీ తగిన సమయంలో అందించలేకపోయాము. తరువాతి ఎగ్జామ్కి తప్పక పంపిస్తాం. అధైర్యపడవద్దు, బాధపడద్దు. ఇక ఎక్స్ప్లెనేషన్ విషయానికి వస్తే, ఈ సమయంలో క్వశ్చన్ పేపర్ ప్రింట్ తీయడానికి కానీ మన స్టూడియోకి వచ్చి బోర్డుపై కానీ ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితి లేదని మీ అందరికీ తెలిసిన విషయమే. కావున మన అధ్యాపకులందరూ ఇంటి వద్ద నుండే పేపర్పై ఎక్స్ప్లెయిన్ చేశారు. వీడియో కింద ఉన్న క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకోండి. విద్యార్థులందరూ మీ ప్రిపరేషన్కై శ్యామ్ ఇన్స్టిట్యూట్ వారు చేస్తున్న కృషిని సహృదయంతో అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం. ఇక ఎక్స్ప్లెనేషన్ ప్రారంభించుకుందాం. Arithmetic faculty from Sham Institute. So we'll go with the question number 1. Question 1 లో ఏమి ఇచ్చారంటే x equal to 12 అయినా x power 4 minus 14x cube plus 13x square minus 12x plus 11 యొక్క విలువను కనుక్కోండి అనేటువంటిది క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ వచ్చేసి ఆల్జీబ్రా కాన్సెప్ట్ నుంచి, నెంబర్ సిస్టంలో ఆల్జీబ్రా అనేటువంటి కాన్సెప్ట్ నుంచి బేస్ చేస్తూ ఇవ్వడం జరిగింది సార్. మరి యాక్చువల్గా ఈ క్వశ్చన్లో x ఈక్వల్ టు 12 డైరెక్ట్గా కనుక సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి చాలా టైం పడుతుంది. మరి అలా కాకుండా తక్కువ టైంలో సో సింపుల్ స్టెప్లో మన క్వశ్చన్ యొక్క ఆన్సర్ అనేటువంటిది ఎలా చేయాలి అంటే, సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి క్లూ x ఈజ్ ఈక్వల్ టు 12 అనేటువంటి క్లూ ఇచ్చారు. కాబట్టి మనకు ఇచ్చినటువంటి మొత్తం ఈక్వేషన్లో 14 అనే నెంబర్ లేకుండా దాన్ని సో 12లో మార్చుకునే ఛాన్స్ చూసుకోవాలి. 13 అనే నెంబర్ లేకుండా దాన్ని కూడా 12 అనేటువంటి మోడల్లో కనుక రాసినట్లయితే ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయబడుతుంది. రైట్, ఐ విల్ గో విత్ సో క్వశ్చన్ యొక్క ఆన్సర్ చూడండి సార్. ఏముంటుంది, x టు ది పవర్ ఆఫ్ 4 ఇచ్చారు, మైనస్ 14x క్యూబ్ ఉంది. కానీ ఆ 14x క్యూబ్ని నేను ఓన్లీ 12x క్యూబ్ మాత్రమే రాశాను. మరి 14లో 12 రాశానంటే ఇంకా 2 బ్యాలెన్స్ ఉంటాయి. ఆ 2x క్యూబ్ని కూడా సపరేషన్ చేస్తున్నాను. మైనస్ x క్యూబ్ అంటే మైనస్ 2x క్యూబ్ మైనస్ 12 మైనస్ 14 అయిపోతుంది. ప్లస్ 13x స్క్వేర్ని కూడా 12 నెంబర్గానే రాయాలి. సో దట్ ఈస్ 12x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ అనేటువంటిది రాశాను. 12x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ అంటే 13x స్క్వేర్ అవుతుంది. ఇక మిగిలినటువంటి 2 టర్మ్స్ మైనస్ 12 ఇంటూ ఎక్స్ ప్లస్ 11 అనేటువంటిది 11. సో ఈ ఒక్క స్టెప్ కనుక రాయడం క్లారిటీగా అర్థమైతే క్వశ్చన్ యొక్క ఆన్సర్ సింపుల్ సార్. సో ఇప్పుడు మనము ఆ x ఈక్వల్ టు 12 అనేటువంటి వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో x పవర్ 4 అంటే 12 టు ది పవర్ ఆఫ్ 4 అవుతుంది. మైనస్ 12 ఇంటూ ఎక్స్ క్యూబ్ అంటే 12 టు ది పవర్ ఆఫ్ 3 అవుతుంది. మైనస్ ఎక్స్ క్యూబ్ అంటే 12 టు ది పవర్ ఆఫ్ 3 అవుతుంది. మైనస్ మళ్ళీ ఎక్స్ క్యూబ్ అంటే 12 టు ది పవర్ ఆఫ్ 3 అవుతుంది. ప్లస్ 12 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే 12 స్క్వేర్ అనేటువంటిది అవుతుంది. ప్లస్ అగైన్ ఎక్స్ స్క్వేర్ అనేటువంటిది మిగిలింది కాబట్టి 12 స్క్వేర్ అనేటువంటిది ఉంటుంది. మైనస్ 12 ఇంటూ ఎక్స్ మిగిలింది కాబట్టి 12 ఇంటూ 12 ఉంటుంది. ప్లస్ 11 జస్ట్ అందులో ఎక్స్ అనే దగ్గర 12 సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఇప్పుడు చూద్దాం, 12 పవర్ 4 ఉంది. 12 క్యూబ్ ఇంటూ 12 కూడా 12 పవర్ 4 అవుతుంది. ఇది పాజిటివ్ టర్మ్, ఇదంతా నెగిటివ్ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ స్టెప్ కనుక చూస్తే 12 స్క్వేర్ ఇంటూ 12 12 క్యూబ్ అవుతుంది. ఇది 12 క్యూబ్ అవుతుంది. కాకపోతే ఇది పాజిటివ్, ఇది నెగిటివ్ కాబట్టి మళ్ళీ ఈ 2 టర్మ్స్ని క్యాన్సిల్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే 12 స్క్వేర్ ఉంది. ఇది 12 ఇంటూ 12 12 స్క్వేర్ అవుతుంది. సో 12 స్క్వేర్ రెండింటిని కనుక క్యాన్సిలేషన్ చేయొచ్చు, పాజిటివ్ నెగిటివ్. దేర్ఫోర్ యువర్ ఆన్సర్ విల్ బి ఓవర్ సార్. సో ఆన్సర్ ఏముంటుంది,
మైనస్ ఇక్కడ 12 క్యూబ్ అంటే 1728 అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ 11 అనేటువంటిది లెఫ్ట్ అయింది, ప్లస్ 11 మైనస్ 1728 ప్లస్ 11 అంటే మైనస్ 1717 అనేటువంటిది మన ఆన్సర్ అవుతుంది. దేర్ఫోర్ ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో మైనస్ 1717 అనేటువంటిది ఉంటుంది. ఆప్షన్ ని ఎలెక్ట్ చేసుకోవాలి. సో 1717 విల్ బి ద రైట్ ఆన్సర్. మైనస్ 1717 అనేటువంటిది క్వశ్చన్ యొక్క ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 2 కనుక అబ్జర్వ్ చేసినట్లయితే 3/13 యొక్క విలువలో దశాంశ బిందువు తరువాత 2013వ అంకె ఏమవుతుంది అనేటువంటిది క్వశ్చన్లో అడిగారు. మరి ఈ క్వశ్చన్ కనుక చేయాలి అంటే మినిమం మనకు కొద్ది కాన్సెప్ట్ అనేటువంటిది తెలవాలి. జనరల్గా 2013 అంకె అనవచ్చు, ఏదైనా అంకె అడిగినప్పుడు మరి ఎలా చేస్తాం? ఇలాంటి క్వశ్చన్ చేయాలి అంటే మరి ఆ 3/13 యొక్క విలువ గురించి మనకు తెలిసి ఉండాలి. ఈ 3/13 యొక్క విలువ మరి ఏమవుతుంది అనేటువంటిది క్యాలిక్యులేట్ చేయాలి. 3ని 13 చేత గనక మీరు భాగించి గనక చూసుకున్నట్లయితే సో ఏమొచ్చే పాసిబిలిటీ ఉంటుందంటే 0.23079 బార్ అనేటువంటిది వస్తుంది సార్. 0.23079 బార్ అనేటువంటిది రావడం జరుగుతుంది. అంటే ఈ 3/13 అనేటువంటిది ఒక అంతము కాని ఆవర్తనమయ్యే దశాంశ సంఖ్య. అంటే ఈ బార్ యొక్క ఉద్దేశం ఏంటంటే 230769 మళ్ళీ 230769 ఇలా ప్రతి 6 అంకెలు రిపీట్ అవుతూ వస్తూ ఉంటాయి. సో కాబట్టి ఇది అంతము కాని ఆవర్తనమయ్యే దశాంశ సంఖ్య. అయితే మరి ఈ క్వశ్చన్లో దశాంశ బిందువు తర్వాత 6 అంకెలు అయితే ఓకే, మరి మనకి 2013వ అంకె అంటున్నాడు. సరే వాడు ఏ అంకె అడిగినా సరే ఆ వచ్చే అంకె ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్లోనే ఏదో ఒక నెంబర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ 6 అంకెలే కదా ప్రతిసారి పునరావృతం అయ్యేది. సో కాబట్టి వాడు 2013వ అంకె అడిగినా, 1,00,000వ అంకె అడిగినా, ఏ అంకె అడిగినా ఈ 6 అంకెల్లోనే ఏదో ఒక అంకె అయ్యే ఛాన్స్ ఉంటుంది. మరి ఈ 6 అంకెల్లో కూడా ఏ అంకె అయ్యే పాసిబిలిటీ అవుతుంది అంటే వాడు అడిగేటువంటి క్వశ్చన్ మీద ఆధారపడి ఉంటుంది. వాడు 2013వ అంకె అన్నాడు. క్వశ్చన్లో 2013వ అంకె అన్నాడు. ఇది మనం మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. ఈ 2013వ అంకె అనేటువంటిది క్వశ్చన్లో అడిగారు కాబట్టి మరి మనం ఎలా డిసైడ్ చేయాలి అంటే మనం అంతం కానీ ఆవర్తనమయ్యే దశాంశ సంఖ్య ఎన్ని అంకెలకు ఒకసారి రిపీట్ అవుతుంది, పునరావృతం అవుతుంది అంటే ప్రతి 6 అంకెల తర్వాత పునరావృతం అవుతుంది. సో ప్రతి 6 అంకెల తర్వాత పునరావృతం అవుతుంది కాబట్టి దీనిని 6 చేత భాగించగా వచ్చేటువంటి శేషము ఏమవుతుందో మనం డిసైడ్ చేయాలి. దీన్ని 6 చేత భాగించగా వచ్చే శేషాన్ని గనక చూసినట్లయితే 6 3 18, 2 21, మళ్ళీ 6 3 18, 3 33, 6 5 30 అంటే శేషము మనకి 3 అనేటువంటిది వస్తుంది. మరి శేషము 3 వస్తే 3 ఆన్సర్ అవ్వడం అని కాదు, శేషము 3 అనేటువంటిది ఇండికేట్ చేసింది అంటే సో మనకిచ్చినటువంటి 6 అంకెల్లో థర్డ్ నెంబర్ అనేటువంటిది అవుతుంది. థర్డ్ నెంబర్ లేదా థర్డ్ డిజిట్ అనేటువంటిది చెప్పాలి, థర్డ్ డిజిట్ అనేటువంటిది ఇవ్వాలి, ఏదైనా ఒకటే సార్. సో శేషము మనకి 3 వచ్చింది కాబట్టి మన 6 అంకెల్లో థర్డ్ డిజిట్ కౌంట్ చేయండి. మొదటిది, రెండవది, మూడవది, థర్డ్ డిజిట్ మరి మనకి ఏమవుతుంది అంటే థర్డ్ డిజిట్ వచ్చేసరికి 0 అయింది కాబట్టి దశాంశ బిందువు తర్వాత 2003వ అంకె వచ్చేసరికి 0 అనేటువంటిది మన క్వశ్చన్ యొక్క ఆన్సర్ అవుతుంది. దేర్ఫోర్ 2003వ అంకె దశాంశ బిందువు తర్వాత 0 అనేటువంటిది క్వశ్చన్ యొక్క ఆన్సర్. దీన్ని కనుక చూసినట్లయితే థర్డ్ క్వశ్చన్లో ఏమని ఇచ్చారు అంటే 2 సంఖ్యల మధ్య భేదము 1365 అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత గరిష్ట సంఖ్యను కనిష్ట సంఖ్యచే భాగించగా వచ్చు భాగఫలము మరియు శేషములు 6, 15 అయితే కనిష్ట సంఖ్యను కనుక్కోండి అంటున్నారు. మరి మనకి గరిష్ట సంఖ్య కనిష్ట సంఖ్య తెలవదు కాబట్టి సో గరిష్ట సంఖ్య నేను సమ్ x గాను కనిష్ట సంఖ్యను నేను y గాను తీసుకుంటున్నాను. ఈ రెండింటి మధ్య గల భేదము వచ్చేసరికి 1365. ఇది స్టెప్ నెంబర్ 1. ఆ తర్వాత సెకండ్ స్టెప్లో ఏమి ఇచ్చారు అంటే ఈ గరిష్ట సంఖ్యను
కనిష్ట సంఖ్య చేత భాగించినప్పుడు వచ్చే భాగఫలము అంటే ఇది 6 అనేటువంటిది ఇచ్చారు, శేషము ఏమో 15 అనేటువంటిది ఇవ్వడం జరిగింది. మరి భాగాహార సూత్రము యొక్క కాన్సెప్ట్ నుంచి ఇక్కడ నుంచి మనం ఏమని రాయొచ్చు అంటే విభాజ్యము ఇజ్ ఈక్వల్ టు సంఖ్య ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు విభాజకము ఇంటూ భాగఫలము, విభాజకము ఇంటూ భాగఫలము ప్లస్ శేషము అనేటువంటిది రాస్తాం, శేషము 15 అనేటువంటిది ఉంటుంది. ఇది ఎక్స్ యొక్క విలువ. సో ఈ రెండింటి నుంచి మనం క్వశ్చన్ యొక్క ఆన్సర్ చేసే పాసిబిలిటీ ఉంటుంది సార్. దేర్ఫోర్ ఈ ఎక్స్ విలువను నేను మొదటి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, అంటే మనకి ఇచ్చినటువంటి ఫస్ట్ కండిషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. యూ విల్ గెట్ ద ఆన్సర్ సార్. ఎక్స్ అనగా దేర్ఫోర్ ఈ ఎక్స్ బదులు మన దగ్గర ఉన్నటువంటి ఎక్స్ వాల్యూ రాసే ప్రయత్నం చేస్తున్నాను. ఎక్స్ అంటే 6y + 15 రాస్తున్నాను సార్. దేర్ఫోర్ ఆన్సర్ ఈజ్ ఓవర్ 6y + 15. ఎక్స్ అంటే -y ఉంది కాబట్టి -y దట్ ఈజ్ ఈక్వల్ టు 1365 అవుతుంది. మరి 6y - y అంటే 5y అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ +15 ఇటు వచ్చేస్తే -15, 1365లో 15 పోతే 1350, 5 టేబుల్లో 1350 కనుక క్యాన్సిల్ చేసినట్లయితే y ఈజ్ ఈక్వల్ టు 270 అనేటువంటిది మన క్వశ్చన్ యొక్క ఆన్సర్. మరి క్వశ్చన్లో కనిష్ట సంఖ్య అడిగారు, మరి మనం x - y అన్నప్పుడు x పెద్ద నెంబర్ అవుతుంది, y చిన్న నెంబర్ అవుతుంది, కాబట్టి కనిష్ట సంఖ్య అంటే y అన్నట్లే. దేర్ఫోర్ y అనేటువంటిది కనిష్ట సంఖ్య కాబట్టి మన క్వశ్చన్ యొక్క ఆన్సర్ వచ్చేసి 270 అనేటువంటిది క్వశ్చన్కి ఆన్సర్ అవుతుంది. అయితే మరి ఈ క్వశ్చన్ని ఈ 2 స్టెప్స్ రాయకుండా మరి డైరెక్ట్గా చేయగలిగే మన పాసిబిలిటీ ఉందా అంటే ఎస్, ఆప్షన్స్ ద్వారా కూడా వెళ్ళొచ్చు సార్. కానీ ఆప్షన్ ఫస్ట్ ట్రైల్లో ఉంటే మన అదృష్టం బాగుంటుంది, కానీ ప్రతిసారి ఫస్ట్ ట్రైల్ ఇవ్వాలని రూల్ ఏమీ లేదు. సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ని కూడా అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ ట్రైల్లో లేదు కాబట్టి సో మీరు ఆప్షన్స్ ద్వారా చేసిన ఆల్మోస్ట్ ఇదే టైం పడుతుంది కాబట్టి డైరెక్ట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ చేయటమే బెటర్. క్వశ్చన్ ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే, ఫోర్త్ క్వశ్చన్ ని కనుక చూసినట్లయితే భాజనీయత సూత్రాలు అనేటువంటి కాన్సెప్ట్ నుంచి ఇవ్వడం జరిగింది. ఇంతకీ క్వశ్చన్ ఏమి ఇచ్చారు అంటే 8 7 6 p 3 7 q అనే సంఖ్య ఈ 225 చే నిశ్శేషంగా భాగింపబడితే అను సంఖ్య దేని చేత భాగింపబడుతుంది అనేటువంటిది అంటున్నారు సార్. 225 చేత నిశ్శేషంగా భాగింపబడిన p మరియు qల విలువల యొక్క మొత్తము ఈ క్రింది వాటిలో ఏమవుతుంది అనేటువంటిది ఇవ్వడం జరిగింది. మొత్తము ఈ క్రింది వాటిలో ఏమవుతుంది. సో ఆప్షన్స్ అనేటువంటిది చూసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ 15 ఇచ్చారు, సెకండ్ ఆప్షన్ 5 ఇచ్చారు, థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి 12 ఇచ్చారు, అండ్ ఫోర్త్ ఆప్షన్ అనేటువంటిది 17. ఎందుకు ఇక్కడ ఆప్షన్స్ రాయడం జరిగింది అనేటువంటిది అట్ ద ఎండ్ ప్రాబ్లం అయ్యేసరికి మనకు అర్థమవుతుంది. అంటే ఒక దానికంటే ఎక్కువ పాసిబిలిటీ ఉండొచ్చు కాబట్టి ఈ క్రింది వాటిలో ఏమవుతుంది అంటే వాడిచ్చిన ఆప్షన్స్ నుంచి ఎలెక్ట్ చేయాలి. రైట్. మరి ఇంతకీ 225 భాజనీయత సూత్రం అంటే మరి జనరల్గా మనకు తెలియదు. మనకు తెలిసినటువంటి స్టాండర్డ్ రూల్స్ ఏంటంటే 2 నుంచి 11 వరకు అయితే భాజనీయత సూత్రాలు తెలుసు, కానీ వాడు 225 వరకు అడిగాడు కాబట్టి ఈ 225 యొక్క భాజనీయత సూత్రం గనక చూసినట్లయితే దీన్ని 2 పరస్పర ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాయాలి. సో దీన్ని 9 × 25 అనేటువంటిది రాయొచ్చు. 9 × 25. మరి 9 రూల్ మనకు తెలుసు, 25 రూల్ ఒక్కసారి ఎస్టిమేట్ అయ్యాలి. మరి 25 యొక్క భాజనీయత సూత్రం ఒకసారి చూద్దాం. ఏదైనా ఒక సంఖ్య నోట్ చూడండి సార్. సో n అనేటువంటి నెంబరు 25 చేత భాగింపబడుతుందా లేదా అనేటువంటిది ఎలా చెప్పొచ్చు అంటే ఆ సంఖ్యలో ఉన్నటువంటి లాస్ట్ 2 డిజిట్స్ అనేటువంటివి, ఆ సంఖ్యలో ఉన్నటువంటి లాస్ట్ 2 డిజిట్స్ అనేటువంటివి ఖచ్చితంగా ఎల్లప్పుడూ 25 ఒకట్లు 25, 25 2 50, 25 3 75, 25 4 100, 100లో కూడా లాస్ట్ 2
డిజిట్స్ 200. అదే 25 ఐదులు తీసుకుంటే 125. 125లో మళ్ళీ లాస్ట్ 2 డిజిట్స్ 25. ఇవే వచ్చే పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి లాస్ట్ 2 అంకెలు ఖచ్చితంగా 25 యొక్క భాజనీయత సూత్రంలో ఇవే ఉండడానికి స్కోప్ ఉంటుంది. దేర్ఫోర్ ఇప్పుడు మనకి భాజనీయత సూత్రం తెలిసింది కాబట్టి ఫస్ట్ 25 యొక్క రూల్ చెక్ చేద్దాం. మరి 25 రూల్ లాస్ట్ 2 డిజిట్స్ వీటిలో ఏదో ఒకటి ఉండడానికే ఛాన్స్ ఉంటుంది. మరి మనకు క్వశ్చన్ నుంచి కనుక అబ్జర్వ్ చేసినట్లయితే 876 P37Qలో 7 అనేటువంటిది వచ్చింది. మరి 7 తర్వాత ఉండే ఏకైక పాసిబిలిటీ 5. 75 అయితేనే పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి Q అనేటువంటిది 5 అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఆర్ యు గోట్ ఇట్ సార్? సో దిస్ షుడ్ బి టేకెన్ యాజ్ 5. Q యొక్క విలువ 5 అవుతుంది. అంటే 25 రూల్ చెక్ చేయబడ్డట్టే కదా. 75 అనేటువంటిది క్లియర్. ఆ తర్వాత 9 రూల్ డిఫైన్ చేద్దాం. మరి 9 యొక్క రూల్ ఏంటి? సో 9 యొక్క రూల్ గనక అబ్జర్వ్ చేసినట్లయితే ఏదైనా ఒక సంఖ్య 9 చే నిశ్శేషంగా భాగింపబడాలి అంటే ఆ సంఖ్యలోని అంకెల మొత్తము, ఆ సంఖ్యలో ఉన్నటువంటి అంకెల మొత్తము కూడా 9 చే నిశ్శేషంగా భాగింపబడాలి. ఆ సంఖ్యలోని అంకెల మొత్తం కూడా మళ్ళీ 9 చే నిశ్శేషం. అంటే అంకెల మొత్తము అనేటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్ కాబట్టి ఈ అంకెల మొత్తాన్ని మనం డిఫైన్ చేద్దాం. లెట్ ఇట్ బి చెక్ హియర్. సో 8 7 15, 15 6 21, 21 3 24, 24 7 31. ఆల్రెడీ ఇది తెలిసింది Q అంటే 5 కాబట్టి 31 + 5 36. ఇక ఈ P మనకి తెలవదు కాబట్టి సో ఇట్ షుడ్ బి 36 ప్లస్ P అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. 36 ప్లస్ P అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఈ Pకి ఏం ఛాన్సెస్ ఉంటాయి అంటే 9వ ఎక్కంలో పోవాలి. 36 తర్వాత ఏదో ఒక నెంబర్ మీరు రాస్తే ఆ నెంబర్ అనేటువంటిది 9వ ఎక్కంలో పోవాలి అంటే అలా విలువలు రెండింటికి పాసిబిలిటీ ఉన్నాయి సార్. ఏంటేంటివి అంటే 0కి ఛాన్స్ ఉంది, 9కి ఛాన్స్ ఉంది. మీరు P ప్లేస్లో కనుక సపోజ్ 0 అనుకుంటే 36 + 0 అన్న 36. ఆ 36 9లో డివైడ్ చేయబడుతుంది. ఒకవేళ మీరు 9 తీసుకున్న 36 + 9 సో 45 కూడా 9లో పోతుంది. అయితే Pకి 2 వాల్యూస్ వచ్చాయి. ఐదర్ 0 కానీ కావచ్చు ఆర్ 9 అయినా అవ్వచ్చు. Pకి 2 వాల్యూస్ వచ్చాయి, 0 కానీ 9 కానీ. కానీ ఏదవుతుంది అనేటువంటిది క్లారిటీగా డిసైడ్ చేయడం. అందువలన ఇప్పుడు మనకి రాసుకున్నటువంటి ఆప్షన్స్ హెల్ప్ అవుతాయి. మరి ఏం తీసుకోవాలి? 0 తీసుకుంటే మన ఆన్సర్ పాసిబుల్ అయిందా, 9 తీసుకుంటే ఆన్సర్ పాసిబుల్ అయిందా డిఫైన్ చేయాలి. రైట్, ఇప్పుడు చూద్దాం సార్. సపోజ్ నేను 9 అనుకున్నాను అనుకోండి. P వాల్యూ, P ఏమో 9, Q ఏమో 5. మరి P మరియు Qల మొత్తము అడిగాడు కాబట్టి 9 + 5 అవుతుంది. 9 + 5 అంటే 14 ఆప్షన్లో ఉండాలి. 14 ఎట్లాగో ఆప్షన్లో లేదు కాబట్టి ఇది తీసుకోవడానికి ఛాన్స్ లేదు. ఇక మిగిలింది 0. మరి P అనేటువంటిది 0, Q అనేటువంటిది 5 అయితే P + Q అడిగాడు. P మరియు Qల మొత్తము. మరి 0 + 5 అవ్వాలి. 5 ఆప్షన్లో ఉందా? ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. 5 ఆప్షన్లో ఉంది కాబట్టి P అనేటువంటిది 0, Q అనేటువంటిది 5. సో P + Q 0 + 5 అనేటువంటిది ఆన్సర్. సో కమింగ్ టు ద ఫిఫ్త్ క్వశ్చన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే 501 నుండి 700 వరకు గల అన్ని సంఖ్యలను వ్రాసే క్రమంలో 6 అనే అంకె 6 అనేటువంటి డిజిట్ ఎన్నిసార్లు వస్తుంది? 6 కావచ్చు, 8 కావచ్చు, 1 కావచ్చు, అలా ఏదైనా అడిగే పాసిబిలిటీ ఉంటుంది సార్. బట్ మన క్వశ్చన్ యొక్క కాన్సెప్ట్ నుంచి 6 అనే అంకె ఎన్నిసార్లు వస్తుంది? అయితే మీరు ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది 501 నుండి 700 వరకు అంటే అన్నీ కూడా 2 అంకెల సంఖ్యలు అవుతాయా, 3 అంకెల సంఖ్యలు అవుతాయా, 4 అంకెల సంఖ్యలు అవుతాయా? సో 501 నుంచి 700 వరకు రాసే క్రమంలో వచ్చే అన్ని నెంబర్లు కూడా మనకి 3 డిజిటెడ్ నెంబర్ అవుతుంది కాబట్టి 3 డిజిటెడ్ నెంబర్లో 6 మరి మనకి ఎన్నిసార్లు వస్తుంది అనేటువంటిది అడుగుతున్నారు. మరి ఈ క్వశ్చన్ని మనము ప్రస్తారాలు, పర్ముటేషన్ అనేటువంటి కాన్సెప్ట్ ద్వారా చేసే పాసిబిలిటీ ఉంటుంది. మరి 3 అంకెల సంఖ్య కాబట్టి రైట్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే నేను 3 బాక్సెస్ తీసుకుంటున్నాను.
మరి 6 ఎన్నిసార్లు వస్తుంది అనేటువంటిది క్వశ్చన్ అడిగారు, కానీ 6 మరి ఎక్కడ రావాలి అనేటువంటిది చెప్పట్లేదు. కాబట్టి 6 ఉండటానికి పాసిబిలిటీ రైట్ చూడండి సార్, ఇదిగోండి ఇక్కడ 6 అయినా ఉండొచ్చు. ఒకవేళ నేను ఇంకో కేస్ కనుక తీసుకుంటే రైట్, సో మళ్ళీ 3 బాక్సెస్ తీసుకుంటే ఈసారి 6 ఇక్కడైనా ఉండే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఇంకో కేస్ కనుక తీసుకున్నట్లయితే ఈసారి మనకి 6 అనేటువంటిది ఇక్కడైనా ఉండే పాసిబిలిటీ ఉంటుంది. కేస్ 1, కేస్ 2, కేస్ 3 అన్నట్టు. ఏం లేదు సార్, కేస్ 1 ఏంటంటే 100ల స్థానంలో ఉండడానికి ఛాన్స్ ఏముంది. కేస్ 2 అంటే 10ల స్థానంలో 6 ఉంటే ఛాన్స్ ఏముంటుంది. కేస్ 3 ఏంటంటే 1ల స్థానంలో ఉంటే ఏమో. ఫస్ట్ 100ల స్థానం అంటే ఇది ఆల్రెడీ ఫిల్అప్ అయింది. 6 అనే ఒక్క నెంబర్కి ఛాన్స్ కాబట్టి సో ఒక్క ఛాన్సే ఇక్కడ ఉంటుంది అనేటువంటిది చెప్పాం. మరి ఇక్కడ ఏ డిజిట్ రావచ్చు అంటే 6 తర్వాత ఏ డిజిట్ అయినా వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి దీనికి కండిషన్ ఏమీ లేదు. కాబట్టి 0 నుండి 9 వరకు 0 to 9 వరకు ఏ నెంబర్ అయినా రావచ్చు. కాబట్టి సో 0 to 9 అంటే టోటల్ 10 డిజిట్స్ విల్ బి అవైలబుల్. 1 to 9 అంటే 9 ఉంటాయి. 0 to 9 కాబట్టి 0 నుంచి 9 వరకు ఏ నెంబర్ అయినా రావచ్చు. సో కాబట్టి 10 డిజిట్స్కి పాసిబిలిటీ ఉంది. కాబట్టి 10 ఛాన్సెస్. అదేవిధంగా ఇక్కడ కూడా 0 to 9 వరకు ఏ నెంబర్ అయినా రావచ్చు. కావచ్చు ఇక్కడ కూడా మనకి 10 ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి 1 into 10 into 10 అంటే సో 100 టైమ్స్. సో 6 100ల స్థానంలో ఉండటానికి ఛాన్స్ ఎంత ఉందంటే 100 సార్లు రావచ్చు అనేటువంటిది క్వశ్చన్ సార్. ఆ తర్వాత 10ల స్థానంలో గనక తీసుకుంటే మరి ఇక్కడ గనక తీసుకుంటే 6 ఫిక్సప్ చేసాము అంటే 6 తప్ప వేరే డిజిట్ రావడానికి ఇక్కడ ఛాన్స్ లేదు అనేటువంటిది చెప్తున్నాం. కాబట్టి 1 ఛాన్స్ విల్ బి అవైలబుల్. మరి ఇక్కడ ఏం రావచ్చు అంటే ఏదైనా రావచ్చు. కాబట్టి 0 to 9 పాసిబిలిటీస్ ఉంటాయి. కాబట్టి 10 ఛాన్సెస్ అనేటువంటివి ఉంటాయి. మరి ఇక్కడ ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి ఇది క్లారిటీ ఉండాలి సార్. మరి ఇక్కడ 0 to 9 రావచ్చా అంటే అలా కుదరదు. 501 నుంచి 700కి వరకు అన్నప్పుడు 5 అనేటువంటి నెంబర్ ఉండొచ్చు. అంటే 5 చిల్లర నెంబర్ వస్తుంది అంటే 500 సంథింగ్ కావచ్చు. 6 ఉండే ఛాన్స్ ఉంది, 600 సంథింగ్ కావచ్చు. అదే 7 ఉండడానికి ఛాన్స్ ఉంటుందా మరి 7 6 అంటే 700 చిల్లర అనేటువంటిది ఉండకూడదు. 700 వరకే కాబట్టి ఇక 7కి కూడా మనకి ఛాన్స్ లేదు. ఓన్లీ ఇక్కడ రెండింటికి మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది. 5 కానీ ఉండొచ్చు, 6 కానీ ఉండొచ్చు. ఓన్లీ రెండింటికి ఛాన్స్ ఉండే పాసిబిలిటీ ఉంటుంది. అప్పుడు 2 into 1 into 10 అంటే ఈ 6 అనేటువంటిది 100ల స్థానంలో 20 సార్లు వచ్చే పాసిబిలిటీ ఉంటుంది సార్. అదే విధంగా ఇక్కడ కూడా చూసినట్లయితే ఇక్కడ 6 ఫిక్స్ చేసాము అంటే 6 తప్ప వేరే డిజిట్కి ఛాన్స్ ఇవ్వట్లేదు అంటే ఈ ఒక్క డిజిట్కే పాసిబిలిటీ. కాబట్టి 1 ఛాన్స్. మరి ఇక్కడ ఏ నెంబర్ ఉండొచ్చు అంటే ఇక్కడ 0 to 9 మధ్యలో డిజిట్ కాబట్టి ఏదైనా ఉండే ఛాన్స్ ఉంటుంది. 0 to 9 అంటే ఓవరాల్ 10 నెంబర్లకి ఛాన్స్ ఉంది. మరి ఇక్కడ ఎన్ని డిజిట్స్కి ఛాన్స్ ఉందంటే ఇక్కడ 0 to 9 రాయొచ్చా అంటే అలా కుదరదు. స్టార్టింగ్ నెంబర్ కాబట్టి 501 నుంచే అన్నాం. కాబట్టి 5 అయినా తీసుకునే ఛాన్స్ ఉంటుంది, 6 అయినా తీసుకునే ఛాన్స్ ఉంటుంది. 7 కూడా రాయకూడదు. ఎందుకు 7 రాయకూడదు అంటే 7 చిల్లర నెంబర్ అంటే 700ను దాటినట్లు. కాబట్టి సో కాబట్టి అది తీసుకునే పాసిబిలిటీ లేదు. ఓన్లీ ఇది కూడా రెండింటికే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి 2 పాసిబిలిటీస్. 2 into 10 into 1 అనేటువంటిది ఇక్కడ 20 సార్లు అనేటువంటిది వస్తుంది. దేర్ఫోర్ మరి 6 అనే అంకె ఎన్నిసార్లు వస్తుంది అన్నాడు. అది 100ల స్థానమా, 10ల స్థానమా, 1ల స్థానమా చెప్పలేదు. కాబట్టి అన్నిటిని యాడ్ చేయాలి. 100 + 20 + 20 ఓవరాల్ 140 సార్లు అనేటువంటిది 6ని ఉపయోగించడం జరుగుతుంది. ద్వారా చేయగలిగేటువంటి ప్రాబ్లం. ద 6th క్వశ్చన్ 1 నుండి 5000 వరకు గల అన్ని బేసి సంఖ్యల లబ్ధాన్ని కనుక్కోండి. మరి ఈ క్వశ్చన్ చేయాలి అంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్ లేకపోతే మాత్రం క్వశ్చన్ సాల్వ్ చేయడం హైలీ ఇంపాసిబుల్ సార్. ఆప్షన్స్ ద్వారా కానివ్వండి అలా చేయడానికి కుదరదు. ఖచ్చితంగా కాన్సెప్ట్ అనేటువంటిది ఉండాలి. రైట్. సో క్వశ్చన్ యొక్క అబ్జర్వ్ చేస్తే 1 నుండి 5000 వరకు గల అన్ని బేసి సంఖ్యలు అన్నారు. కాబట్టి 1 into 3 into 5 into
7 ఇంటూ ఈ విధంగా కనుక రాసుకుంటూ పోతే 5000 ఎట్లాగో బేసి సంఖ్య కాదు, 5000 వరకు అన్నాడు కాబట్టి దాటకూడదు, దాని లోపు వరకే తీసుకునే ఛాన్స్ ఉంటుంది. 4999. మరి వీటి లబ్ధాన్ని క్యాలిక్యులేట్ చేయండి అంటుంది. మరి వీటి లబ్ధాన్ని క్యాలిక్యులేట్ చేయండి అంటే ఎవరి వల్ల అవ్వదు సార్. కానీ క్వశ్చన్ యొక్క ఎప్పుడు కూడా క్వశ్చన్ చేసేటప్పుడు దాని ఆప్షన్స్ని కూడా అబ్జర్వ్ చేయాలి. మరి వాటి యొక్క ఆప్షన్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఫ్యాక్టోరియల్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసి ఇచ్చారు. సో ఆ ఆప్షన్ని బేస్ చేస్తూ క్వశ్చన్ని సాల్వ్ చేయడం జరుగుతుంది సార్. ఇప్పుడు సో చూడండి, అన్ని బేసి సంఖ్యలు మాత్రమే ఉన్నాయి, మరి అందులో సరి సంఖ్యలు మిస్ అయ్యాయి కాబట్టి నేను సరి సంఖ్యల్ని ఫిలప్ చేస్తున్నాను. 1 2 అనేటువంటిది రాసా, 3 ఆల్రెడీ ఉంది, ఇంటూ 4 రాసా, 5 ఆల్రెడీ ఉంది, ఇంటూ 6 రాసా. ఈ విధంగా కనుక చూసినట్లయితే 4999 మాత్రమే ఉంది. మరి దాని తర్వాత నేను ఇంటూ 5000 అనేటువంటిది కూడా తీసుకున్నాను, అంటే సరి సంఖ్యల్ని కూడా రాశాను. మరి ఊరికనే అలా రాస్తే కుదరదు కాబట్టి వెంటనే అవి క్యాన్సిలేషన్ చేసే ప్రయత్నం చేయాలి. కాబట్టి క్రింద కూడా బై 2 ఇంటూ 4 ఇంటూ 6 ఇంటూ ఈ విధంగా రాసుకుంటూ పోతే 5000 అనేటువంటిది తీసుకున్నాం. ఒకసారి చెక్ చేసుకోండి, మళ్ళీ క్యాన్సిల్ అయితే పైన ఉన్న స్టేట్మెంటే మనకు వస్తుంది. 2 and 2 క్యాన్సిల్, 4 and 4 క్యాన్సిల్, 6 and 6 క్యాన్సిల్, 5000 క్యాన్సిల్ అయితే 1357 అలా 4999 అనేటువంటిది ఉంటుంది. రైట్. సో ఇప్పుడు ఈ పైన ఉన్న నెంబర్లు కనుక చూస్తే వరుస సహజ సంఖ్యల లబ్ధము, వరుస సహజ సంఖ్యల లబ్ధాన్ని ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. కాబట్టి పైన ఉండేటువంటి నెంబర్ని చూడండి సార్, ఆ మొత్తాన్ని నేను 5000 వరకు ఉన్నాయి కాబట్టి కంటిన్యూస్ 5000 ఫ్యాక్టోరియల్ అనేటువంటిది రాశాను. ఈజ్ డివైడెడ్ బై కింద 2 4 6 అయితే మరి ఇవి వరుస సంఖ్యలు కావు కాబట్టి ఇందులో ప్రతి దాంట్లో నుంచి నేను 2ని గనక కామన్ తీసినట్లయితే 2ని కామన్ తీస్తే రైట్ చూడండి, 2 ఇంటూ 1 2 ఇంటూ 2 2 ఇంటూ 3 అలా కనుక రాసినట్లయితే 2 ఇంటూ 2500 వరకు వస్తుంది సార్. మరి ఒక్క 2 కామన్ తీయడం అని కాదు సార్, మధ్యలో ప్లస్ సింబల్స్ ఉంటే మైనస్ సింబల్స్ ఉంటే 2 కామన్ తీస్తాం, కానీ ఇంటూ సింబల్స్ ఉన్నప్పుడు అలా ఎన్ని నెంబర్స్ వచ్చాయో అంత పవర్ వస్తుంది అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఈ ఒక్క స్టెప్ కనుక మీరు రాస్తే ఆన్సర్ ఈజ్ ఓవర్ సార్. దేర్ఫోర్ ఇప్పుడు మీ ఆన్సర్ చూడండి, 5000 ఫ్యాక్టోరియల్ ఈజ్ డివైడెడ్ బై 2 to the power of 2500 ఉంటుంది ఇంటూ ఎస్ 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ అప్ టు 2500 అంటే ఇది 2500 ఫ్యాక్టోరియల్ని ఇండికేట్. అయితే ఇప్పుడు మీ క్లియర్ యొక్క ఆప్షన్స్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే సో మనకు ఫస్ట్ ఆప్షన్ అవుతుందా, సెకండ్ ఆప్షన్ అవుతుందా, థర్డ్ ఆప్షన్ అవుతుందా కనుక చూసినట్లయితే క్వశ్చన్ నుంచి థర్డ్ ఆప్షన్ని రిప్రజెంట్ చేస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ యువర్ ఆప్షన్ చాయిస్ 3లో ఉన్నది, ఒకసారి చెక్ చేసుకోండి. ఆప్షన్ 3 అనేటువంటిది మన యొక్క ఆన్సర్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఆప్షన్ 3 is the answer. 5000 factorial by 2 power 2500 into 2500 factorial. ఇక్కడ ఏంటంటే 2ని కనుక కామన్ తీసినప్పుడు ఇందులో నుంచి అలా ఎన్ని 2s వస్తున్నాయంటే 1 2 3 2500 కాబట్టి 2 power 2500 అనేటువంటిది రాయాలి. ఓన్లీ 2 రాస్తే రాంగ్ సార్. సో దిస్ షుడ్ బి ద ఆన్సర్. సో 7th క్వశ్చన్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే 1 నుండి 29 వరకు గల సంఖ్యలను వరుసగా ఒకదాని పక్కన ఒకటి 1 2 3 4 5 6 అండ్ సో ఆన్ 28 29గా వ్రాసిన ఆ పెద్ద సంఖ్యను 9చే భాగించగా వచ్చు శేషాన్ని కనుక్కోండి అనేటువంటిది క్వశ్చన్లో అడగడం జరిగింది. మరి ఇంత పెద్ద సంఖ్యను 9చే భాగించగా అంటే అంత పెద్ద నెంబర్ రాసితో 9 చేత భాగించగా వచ్చే శేషం కనుక్కోవాలి అంటే ఇట్ షుడ్ బి రిస్క్ 1. మరి దానికి షార్ట్గా ఏమైనా పాసిబిలిటీ ఉంటుందా అంటే సో మీకు ఒక చిన్న నోట్ అనేటువంటిది క్లారిటీ ఇస్తాను సార్. ఈ యొక్క పాయింట్ కనుక మనకు అబ్జర్వ్ చేసినట్లయితే క్వశ్చన్ యొక్క ఆన్సర్ అనేటువంటిది చాలా ఈజీగా చెప్పొచ్చు. రైట్, ఏంటా పాయింట్ అంటే పాయింట్ నెంబర్ 1 చూద్దాం. 1 2 3 4 పెద్ద నెంబర్,
1234 ఉంది. వరుసగా 29 నెంబర్స్, కానీ నేను 4 నెంబర్సే తీసుకున్నా. 4 నెంబర్స్ కావచ్చు, 5 నెంబర్స్ కావచ్చు, 6 నెంబర్స్ కావచ్చు. మరి దీనిని 9చే భాగించగా వచ్చేటువంటి శేషము ఏమీ లేదు సార్. ఆ సంఖ్యలో ఉన్నటువంటి అంకెల మొత్తాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఆ సంఖ్యలో ఉన్నటువంటి అంకమూలము మీద ఆధారపడి ఉంటుంది. మరి అంకమూలము అంటే ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, 4 + 3 7, 7 + 2 9, 9లో పోతుంది కాబట్టి ఇక మిగిలింది ఎంత అంటే 1. సో 2 + 3 5, 5 + 4 9, 9లో పోతుంది. ఇక మిగిలింది 1 కాబట్టి శేషము అనేటువంటిది 1 వచ్చే పాసిబిలిటీ ఉంటుంది, రైట్. సో ఇప్పుడు మీరు కావాలంటే డైరెక్ట్ కూడా చేయొచ్చు. 9 చేత భాగిస్తే 9 1 9, ఎస్ 3 33, 9 3 27, 6 మిగులుతుంది 64, 9 7 63 అంటే ఎంత సార్? 1 శేషం. మరి అలా ఎన్నైనా తీసుకోవచ్చా? ఎస్ అఫ్ కోర్స్ ఎన్నైనా తీసుకునే పాసిబిలిటీ ఉంటుంది. 1 2 3 4 5 6 7 8. మరి ఇంత పెద్ద నెంబర్ని కూడా 9చే భాగించగా వచ్చే శేషాన్ని చెప్పండి అంటే చెప్పే పాసిబిలిటీ ఉంటుందా అంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చెప్పే పాసిబిలిటీ ఉంటుంది. అగైన్ మళ్ళీ చూడండి సార్, అంకెల మొత్తము 9 ఫామ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో 1 and 8 అంటే 9 అవుతుంది, కట్ షార్ట్. 2 and 7 అంటే 9 అవుతుంది, క్యాన్సిల్. 3 and 6 అంటే 9 అవుతుంది, క్యాన్సిల్. 4 and 5 అన్నా 9 అవుతుంది, క్యాన్సిల్. అన్ని 9లు ఫామ్ అయ్యాయి కాబట్టి శేషము 100% 0 వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. లెట్ ఇట్ బి చెక్. మీకు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఈ మొత్తాన్ని డివైడ్ చేసినా వచ్చేటువంటి నెంబర్ శేషం ఏమవుతుందంటే 0 అవుతుంది. మరి ఇలా ప్రతిసారి 29 నెంబర్లు చేయాలంటే మళ్ళీ లాజిక్ టైం పడుతుంది కదా సార్ అంటే దీనికి ఇంకో షార్ట్ కట్ సార్. ఇంకో షార్ట్ కట్ ఏముంటుంది అంటే, సో మొదటి వరుస n సహజ సంఖ్యల మొత్తం కూడా చేయొచ్చు. సో వరుసగా నేను 4 నెంబర్లు రాశాను కాబట్టి మొదటి n సహజ సంఖ్యల మొత్తానికి ఫార్ములా n × n + 1/2 అనేటువంటి ద్వారా కూడా చేయొచ్చు. మరి వరుసగా నేను 4 నెంబర్లు రాశాను కాబట్టి 4 × 4 + 1 అంటే 5/2 అవుతుంది. 4 + 4 5s are 20, 20/2 అంటే 10. 10ని 9 చేత డివైడ్ చేయండి, 9 1s are 9 పోయింది అంటే దేర్ఫోర్ మళ్ళీ మనకి శేషం ఏమొస్తుంది సార్? 1 వస్తుంది. ఇలా 1 2 3 4 8 రాశారు కదా సార్ అంటే, సో అప్పుడు n × n + 1/2 అనే కాన్సెప్ట్ ద్వారా చేయండి. 8 × 8 + 1 9/2 అవుతుంది. సో 2 1s are 2 4s are 4 × 9 అంటే 36. ఈ 36ని 9 చేత డివైడ్ చేసి చూస్తే శేషము 0 వస్తుంది. లైక్ దట్ ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైపోయింది. వరుసగా 29 నెంబర్లు కాబట్టి సో n × కమింగ్ టు ద వర్క్ క్వశ్చన్ n × n + 1/2. n అంటే మనకి 29 కాబట్టి సో 29 × 29 + 1 30/2 అవుతుంది. 2 టేబుల్లో 30 15 టైమ్స్ పోతుంది. 29 × 15 అంటే 435. 435ని 9 చేత డివైడ్ చేద్దాం. 9వ ఎకంలో 9 4 36, 7 మిగులుతుంది 75. 9 8 72. 72 అంటే శేషము అనేటువంటిది 3. దేర్ఫోర్ మీకు ఇచ్చినటువంటి ఆప్షన్లో శేషము 3 అనేటువంటిది ఉంది. సో 8th క్వశ్చన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఈ క్వశ్చన్ వచ్చేసరికి వి బాడ్ మాస్ అనేటువంటి కాన్సెప్ట్ని బేస్ చేసి ఇవ్వడం జరిగింది సార్. వి బాడ్ మాస్ అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. సో ఈ వి బాడ్ మాస్ని బేస్ చేస్తూ క్వశ్చన్ యొక్క ఆన్సర్ చేయడం జరుగుతుంది. అయితే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఇచ్చినప్పుడు, లవము హారము 2 ఇచ్చినప్పుడు 2 సార్లు అంటే లవానికి సంబంధించినటువంటి బాడ్ మాస్ అప్లై చేయాలి, హారానికి సంబంధించినటువంటి బాడ్ మాస్ రూల్ అప్లై చేయాలి, రైట్. సో ఫస్ట్ మరి లవానికి సంబంధించినటువంటిది సో సెట్ చేసే ప్రయత్నం చేద్దాం. మరి లవము అంటే ఈ వి అంటే వినికులం అంటారు. పైన గీత గీసినటువంటి భాగం ఎక్కడా లేదు. ఆ తర్వాత బి అంటే బ్రాకెట్స్, పైన ఇచ్చినటువంటి దాంట్లో కూడా బ్రాకెట్స్ లేవు. ఓ అంటే ఓ అనేటువంటిది ఫస్ట్ రావడం జరిగింది. ఓ అంటే ఆఫ్ యొక్క అనేటువంటిది అంటాం సార్. ఆఫ్ అంటే మనం వాడాల్సింది ఇంటూ సింబలే రాయాలి. అంటే ఈ రెండింటిని ఫస్ట్ ఇంటూ చేయాలి, రైట్. సో దట్ ఈస్ 5/3
ఇంటూ 7/51, సో 17/5. మరి హాఫ్ అంటే ఏం చేయాలి? ప్లస్సా మైనసా ఇంటూవా డివైడెడ్ బై అంటే హాఫ్ అన్నా కూడా ఇంటూనే చేయాలి. -1/3 అనేటువంటిది ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ కూడా సేమ్ అదే ఎక్స్ప్రెషన్, కాకపోతే హాఫ్ ఇచ్చారు కాబట్టి ఎస్ అక్కడ కూడా మనము ఇంటూ అనేటువంటిది వాడడం జరుగుతుంది, రైట్. సో -2/3 అనేటువంటిది ఉంటుంది, రైట్. సో ఇవన్నీ ఇంటూలు ఉన్నాయి, మైనస్ ఉంది, ఇవన్నీ ఇంటూలు ఉన్నాయి, మైనస్ ఇంటూ. మరి ఫస్ట్ ఇంటూ వెళ్ళాలా మైనస్ వెళ్ళాలా అంటే బాడ్మాస్ కాన్సెప్ట్ నుంచి m అంటే మల్టిప్లయింగ్ కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ ఇంటూ. మరి ఈ వాల్యూని సింప్లిఫై చేద్దాం. ఈ 5 క్యాన్సిల్ అవుతుంది. 17 1s 17 3s క్యాన్సిల్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది, ఇంకెక్కడ పోదు. కాబట్టి దేర్ ఫోర్ న్యూమరేటర్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే 7/3 × 3 9 ఉంటుంది. 7/9 - 1/3 ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. 7 1s 7 4s 28 క్యాన్సిల్ అయితే 2 × 4 అంటే 8/9 అనేటువంటిది ఉంటుంది, -2/3 అనేటువంటిది ఉంటుంది. సో ఆన్సర్ దీంతో అయిపోతుంది, రైట్. సో 9 and 3 కనుక చూసినట్లయితే 9 కాసాగ్ అవుతుంది. సో 7 -3 టేబుల్లో 9 3 times 3 1s 3 ఉంటుంది. అదేవిధంగా కింద కూడా 9 కాసాగు 8 -3 టేబుల్లో 9 3 times 3 2s 6 అవుతుంది. 7 - 3 అంటే 4/9 ఒకటి అండ్ 2/9 ఒకటి అవుతుంది. 9 and 9 క్యాన్సిల్, సో 4/2 అనేటువంటిది లెఫ్ట్ అయింది. 4/2 అంటే 2 షుడ్ బి ద ఫైనల్ ఆన్సర్. దేర్ ఫోర్ మీకు ఇచ్చినటువంటి ఆప్షన్లో 2 అనే ఆన్సర్ ఎక్కడ ఉంటుందో ఆప్షన్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది బాడ్మాస్ ద్వారా చేయగలిగేటువంటి కాన్సెప్ట్. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, 9వ క్వశ్చన్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఒక సంచిలో 2 ఎరుపు 2 ఏ కలర్ బంతులు ఉన్నాయనేటువంటిది ఇచ్చాడు సార్. ఎరుపు రంగు బంతులు 3 నలుపు రంగు బంతులు, ఆ తరువాత మరియు 2 తెలుపు రంగు బంతులు కలవు, రైట్. ఆ సంచి నుండి 2 బంతులను తీసిన ఆ రెండింటిలో ఏ బంతి తెలుపు రంగు బంతి కాకుండుటకు సంభావ్యత ఎంత? సంభావ్యత క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు సో మనకి డెఫినేషన్ తెలిసి ఉండాలి. సంభావ్యత అంటే టోటల్ ఎప్పుడు కూడా బాటంలో రాయాలి, టోటల్ ఛాన్సెస్, ఫేవరబుల్ ఛాన్సెస్ టాప్లో తీసుకుంటాం. అది మన క్వశ్చన్ యొక్క ఆన్సర్, రైట్. సో అబ్జర్వ్ చేయండి సార్. ఫస్ట్ టోటల్ ఎన్ని బాల్స్ ఉన్నాయి అంటే సో బంతులు టోటల్గా కనుక అబ్జర్వ్ చేసినట్లయితే 7 బంతులు టోటల్గా ఉండడం జరిగింది. ఈ 7 బంతుల నుంచి రెండింటిని డ్రా చేస్తున్నాం. ఆన్సర్ చూడండి సార్. దేర్ ఫోర్ ఆన్సర్ ఈజ్ ఓవర్. సో 7 నుంచి ఎన్నిటిని 2 బంతులను తీసిన కాంబినేషన్ అన్నట్టు సార్. సంయోగము 7 నుంచి 2 బంతులను తీసిన అంటే 7C2. 7 నుంచి 2 బంతులను ఎన్నుకుంటే ఆ రెండింటిలో ఏ బంతి కూడా తెలుపు కాకుండుటకు, వైట్ కాకూడదు అంటున్నాడు. తెలుపు రంగు బంతి కాకూడదు అంటే తెలుపు రాకూడదు. తెలుపు రాకూడదు అంటే మనకి ఇంకెన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి సార్? 2 and 3 5 ఛాన్సెస్ ఉన్నాయి. 5 ఆర్ ఫేవరబుల్ ఉన్నాయి. తెలుపు రాకూడదు, తెలుపు రంగు కాకుండుటకు అంటున్నాడు కాబట్టి తెలుపు క్యాన్సిల్ చేస్తే రైట్గా మనకి ఎన్ని పాసిబిలిటీ ఉన్నాయి? 5 ఆర్ ఫేవరబుల్. ఆ 5 నుంచి తీసిన 2 బంతులు రావాలి. దేర్ఫోర్ ఆన్సర్ ఈజ్ ఓవర్. 5C2 అంటే 10, 7C2 అంటే 21. సో దేర్ఫోర్ యువర్ ఆన్సర్ ఈజ్ 10/21 విల్ బి ద ఆన్సర్. క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఒక బుట్టలో 10 యాపిల్ 20 ఆరెంజ్ పండ్లు ఉన్నాయి. వాటిలో 3 యాపిల్ 5 ఆరెంజ్ పండ్లు పాడైపోయినాయి. అంటే మంచివి 7 యాపిల్స్ ఉన్నాయి, 15 ఆరెంజ్ పండ్లు ఉన్నాయని అర్థం సార్. అయితే ఆ బుట్ట నుండి 2 పండ్లను ఎన్నుకుంటే ఆ 2 ఆరెంజెస్ అవ్వాలి లేదా ఆ 2 మంచివి అగుటకు గల సంభావ్యత ఏమవుతుంది అనేటువంటిది క్వశ్చన్. సో ఫస్ట్ అయితే చూసినట్లయితే 10 యాపిల్స్ అనేటువంటివి ఉన్నాయి, అదేవిధంగా 20 ఆరెంజెస్ అనేటువంటివి ఉన్నాయి. అయితే ఓవరాల్గా కనుక చూసినట్లయితే
5 టోటల్ ఫ్రూట్స్ అనేటువంటివి ఉన్నాయి. ఇందులో కూడా గుడ్ వన్ మంచివి గనక చూసినట్లయితే ఎస్, బుట్టలో 3 యాపిల్ పండ్లు పాడైపోయినాయంటే 7 యాపిల్స్ బాగున్నాయని ఇచ్చాడు. అదేవిధంగా ఇందులో గుడ్ వన్ గనక అబ్జర్వ్ చేసినట్లయితే ఎస్ ఎన్ని ఇచ్చారు, 20 ఆరెంజెస్లో 5 ఆరెంజెస్ పాడైపోయినాయి అంటే 15 ఆరెంజెస్ బాగున్నాయి అనేటువంటిది ఇవ్వడం జరిగింది. రైట్, ఇప్పుడు క్వశ్చన్ని క్లారిటీగా అబ్జర్వ్ చేద్దాం. ఆ బుట్ట నుండి 2 పండ్లను ఎన్నుకొనిన బుట్ట అంటే ఇది టోటల్ కాబట్టి క్వశ్చన్ యొక్క ఆన్సర్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 30 నుంచి రెండింటిని ఎన్నుకొనిన అంటే 30C2. 30 నుంచి రెండింటిని ఎన్నుకొనిన అంటే 30C2. మరి ఆ 2 ఏం కావాలి, ఆరెంజ్ కావాలి. ఆ 2 ఆరెంజ్ కావాలి అంటే ఆరెంజెస్ ఎన్ని ఉన్నాయి మనకి, 20 ఉన్నాయి. సో కాబట్టి 20లో నుంచి 2 అన్నట్టు 20C2. లేదా అంటే ప్లస్ గుర్తును వాడాలి కాబట్టి ప్లస్. ఆ 2 మంచివి అగుటకు అంటున్నాడు. మరి ఓవరాల్ మంచివి ఎన్ని ఉన్నాయి అంటే మనకి 22 ఉన్నాయి. ఇవి 7, ఇవి 5, 2 కూడా గుడ్ వన్నే. 7, 15, 22 మంచివి ఉన్నాయి. టోటల్ 22 అవుతాయి అన్నట్టు సార్. సో ఈ 22లో నుంచి 2 రావడం. మరి n ఆఫ్ ఏ ప్లస్ n ఆఫ్ బి అయిపోయిన తర్వాత మైనస్ n ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అనేటువంటిది వాడాలి. n ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఆరెంజ్ అవుతూ మంచివి అయ్యేటువంటి అన్నట్టు కాన్సెప్ట్. n ఆఫ్ ఏ ప్లస్ n ఆఫ్ బి మైనస్ n ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటాం. మరి n ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కనుక చూసినట్లయితే ఎస్, ఏ ఇంటర్సెక్షన్ బి కనుక చూసినట్లయితే సో 20 ఏమో ఆరెంజెస్ ఉన్నాయి. మరి అవి మంచివి అవ్వాలి అంటే 15 ఉన్నాయి. సో ఏ ఇంటర్సెక్షన్ బి అన్నప్పుడు ఏమయ్యే పాసిబిలిటీ ఉంటుంది అంటే 2 ఆరెంజెస్ కావాలి, ఆ 2 మంచివి కావాలి అంటే ఆరెంజెస్ అవుతూ మంచివి అయ్యి అంటే మంచి ఆరెంజెస్ అన్నట్టు 15 పాసిబిలిటీ ఉంది. సో కాబట్టి 15C2 అనేటువంటిది రాయడం జరుగుతుంది. ఓకే, సో సింప్లిఫై చేద్దాం. 20C2 కనుక రఫ్లో మీరు క్యాల్కులేట్ కనుక చేసినట్లయితే 20 × 19/2 × 190 అవుతుంది. ప్లస్ 20C2 కనుక మీరు అబ్జర్వ్ చేస్తే 22C2 22 × 21/2 × 1 ఉంటుంది. 222లో 11 టైమ్స్ 11 × 21 అంటే 231 అనేటువంటిది అవుతుంది. మైనస్ 15C2 అంటాం. 15 × 14/2 × 1 214లో 7 టైమ్స్ 15 7s 105 అవుతుంది. 15 7s 105 ఈజ్ డివైడెడ్ బై 30C2 అంటే 30 × 29/2 × 1 15 29s కనుక చూసినట్లయితే 435 అవుతుంది. ఎస్, దీన్ని కనుక సింప్లిఫై చేస్తే దట్ అబౌట్ యువర్ ఆన్సర్ సార్ 435 ఉంటుంది. సో 190 ప్లస్ సో 231 రెండింటిని యాడ్ చేస్తే సో దట్ ఈస్ 421. 421లో సో 100 పోతే 321, 321లో 6 పోతే 316. సో క్యాన్సిలేషన్ అవ్వదు కాబట్టి ఇక మీకు వచ్చే ఆన్సర్ 316/435 అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చేయాల్సింది ఏమీ లేదు సార్. ఆ 2 ఆరెంజెస్ అంటే ఆరెంజెస్లో నుంచి 2 20C2. ఆ 2 మంచివి అన్నాడు కాబట్టి మంచివి టోటల్ 22 ఉంటాయి కాబట్టి 22లో నుంచి C2 మైనస్ n ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి రాయాలి. ఆరెంజ్ అవుతూ మంచివి అయ్యే కామన్ నెంబర్స్ ఎన్ని ఉంటాయంటే 15 ఉన్నాయి కాబట్టి 15C2 అనేటువంటిది తీసుకోవాలి. అది కనుక మర్చిపోతే ఆన్సర్ రాంగ్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. దేర్ఫోర్ యువర్ ఆన్సర్ ఈస్ 316/4. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, 11వ క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఒక ఆంగ్ల పదములో 9 విభిన్న అక్షరాలు గలవు. అన్ని డిఫరెంట్ లెటర్స్ ఉన్నాయి, ఏ లెటర్ కూడా రిపీట్ అవ్వలేదు. సో 9 విభిన్న అక్షరాలు గలవు. వాటిలో 5 హల్లులు 4 అచ్చులు గలవు. ఓకే, వాటి నుండి 3 అక్షరాలను ఎన్నుకుంటే వాటిలో ఒకదానికంటే ఎక్కువ అచ్చులు ఉండుటకు, అంటే ఒకటే అచ్చు ఉండాలంటున్నాడా, ఒకటే
ఒకటి కంటే ఎక్కువ ఉండాలంటున్నాడు. ఒకటి కంటే ఎక్కువ ఉండాలి అంటే ఒకటి కంటే ఎక్కువ ఉండాలి అంటే 2 అచ్చులు కావచ్చు, 3 అచ్చులు కావచ్చు అనేటువంటిది కాన్సెప్ట్. రైట్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి సార్. క్వశ్చన్ ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే చాలా సింపుల్, సింగిల్ స్టెప్ లో ఆన్సర్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. ఎస్, మొత్తం అసలు టోటల్ 9 అక్షరాలు ఉన్నాయి. 9లో నుంచి 3 అక్షరాలను ఎన్నుకోవాలి. 9లో నుంచి 3 ఎన్నుకోవాలి అంటే 9C3. మరి 9లో నుంచి 3 లెటర్స్ని కనుక ఎన్నుకుంటే అందులో ఏముండాలి అట, ఆ 3 లెటర్స్లో కూడా ఒకదానికంటే ఎక్కువ అంటే 2 కావచ్చు లేదా 3 కావచ్చు. అంటే 2 అచ్చులైనా ఉండొచ్చు లేదా అంటే ప్లస్ 3 అచ్చులైనా ఉండొచ్చు. మరి 4 అచ్చులు ఉండకూడదా? మనం తీసే అక్షరాలు 3 కాబట్టి 3 కంటే ఎక్కువకు పాసిబిలిటీ ఉండదు. సో 2 అచ్చులైనా ఉండొచ్చు లేదా 3 అచ్చులైనా ఉండొచ్చు. మరి క్వశ్చన్ ఇక్కడితో సరిపోతుందా అంటే కుదరదు సార్. ఎందుకు అంటే మనం సెలెక్ట్ చేసేవి 3 లెటర్స్ కాబట్టి ప్రతి కేసులో కూడా 3 లెటర్స్ ఉండేటట్లు చూడాలి. సపోజ్ ఈ కేసు చూసినట్లయితే V3 అంటే V అంటే ఓవల్స్, అచ్చులు 3. సో 3కి 3 బ్యాలెన్స్ అయ్యాయి. మరి ఈ కేసు చూసుకుంటే V2 2 అచ్చులు వస్తున్నాయి. మనం సెలెక్ట్ చేయాల్సిన 3 2 తీస్తున్నామంటే ఇంకొకటి బ్యాలెన్స్ ఉంటుంది. ఎస్, ఆ బ్యాలెన్స్ అయినటువంటి ఒకటి ఏమవ్వచ్చు అనేటువంటిది ఆలోచించాలి. అది హల్లు అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే 2 అచ్చులు వచ్చి ఒక హల్లు వచ్చిన 2 అచ్చులు వచ్చినట్టు ఒకదానికంటే ఎక్కువ అచ్చులు ఉన్నట్టు. సో కాబట్టి ఇది తీసుకునేటువంటి విధానము. వీటి మధ్యలో అక్షరాలు విడిపోతే వీటి మధ్యలో ఇంటూ వాడుతాం కాబట్టి ఇంటూ, ఇక్కడ మాత్రం ప్లస్ అనేటువంటిది తీసుకుంటాం. రైట్, ఓవెల్స్ 2, ఓవెల్స్ అంటే అచ్చులు కాబట్టి 4లో నుంచి 2 సెలెక్ట్ చేస్తాం. ఇంటూ కాన్సోనెంట్స్ 5 ఉన్నాయి కాబట్టి 5లో నుంచి 1 వస్తుంది. ప్లస్ ఓవెల్స్ 3 రావాలి కాబట్టి 4 నుంచి 3 రాస్తాం. ఈజ్ డివైడెడ్ బై 9C3 అనేటువంటిది ఉంటుంది. దేర్ఫోర్ ఆన్సర్ ఈజ్ ఓవర్ సార్. 4C2 అంటే 6, 5C1 అంటే 5 ప్లస్ 4C3 అంటే 4 బై 9C3 అంటే 84. మరి ఫస్ట్ ఇంటూకి ప్రియారిటీ కాబట్టి 6 5s are 30 ప్లస్ 4 ఉంటుంది. సో దట్ ఈస్ 34 బై 84 అవుతుంది. క్యాన్సిలేషన్ గనక చేస్తే 2 17 2 42. దేర్ఫోర్ మన క్వశ్చన్ యొక్క ఆన్సర్ వచ్చేసి 17/42 విల్ బి ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ లో క్లారిటీగా ఇచ్చాడు. ఒకదానికంటే ఎక్కువ అచ్చులు అంటే ఒక అచ్చు కాదు, అంతకంటే ఎక్కువ అచ్చులు 2 అచ్చులు కావచ్చు, 3 అచ్చులు కావచ్చు. అంతకంటే ఎక్కువ తీసుకోకూడదా అంటే మనం సెలెక్ట్ చేయాల్సిన 3 కాబట్టి 3 వరకే రాసే పాసిబిలిటీ ఉంటుంది. మరి 2 అచ్చులు వచ్చినప్పుడు అక్షరాలు 3 ఎన్నుకుంటున్నాం కాబట్టి ఇంకొక అక్షరము హల్లు కావాలి అనే కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఇది మర్చిపోతే ప్రాబ్లం యొక్క ఆన్సర్ రాంగ్ అవుతుంది. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, y అనే ధన పూర్ణాంకము అంటే y యొక్క ఫిక్స్డ్ ఇంటీజర్ అంటున్నాడు, ఫిక్స్డ్ నెంబర్ అంటున్నాడు. y అనే ధన పూర్ణాంకమును 2చే డివైడ్ చేస్తే, 2చే భాగిస్తే శేషము 1 వస్తుందా? క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. వస్తుందా అనేటువంటిది అడిగాడు. ఇది డేటా సఫిషియన్సీ బేస్డ్ ప్రాబ్లం కాబట్టి వస్తుంది అని చెప్పగలిగిన ఆన్సరే, రాదు అని చెప్పగలిగిన ఆన్సర్. ఐదర్ పాజిటివ్గా అయినా ఆన్సర్ ఇవ్వచ్చు లేదా నెగిటివ్గా అయినా ఆన్సర్ ఇవ్వచ్చు. కానీ మన క్వశ్చన్ యొక్క ఇంటెన్షన్ అబ్జర్వ్ చేయండి. 2చే భాగించక 1 శేషము రావాలి అంటే y అనేటువంటిది ఎప్పుడు వస్తుంది? 1 శేషము బేసి సంఖ్య అయితే వస్తుంది. అంటే y బేసి సంఖ్య అవునా కాదో తెలిపితే సో మన క్వశ్చన్ యొక్క ఆన్సర్ అయిపోతుంది. రైట్, లెట్ ఇట్ బి చెక్ హియర్. ఫస్ట్ ఆప్షన్ కనుక చూసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ ద్వారా క్లియర్గా మనం ఆన్సర్ చెప్పే పాసిబిలిటీ ఉంటుంది సార్. మరి ఏంటా క్లారిటీ అనేటువంటిది అబ్జర్వ్ చేయండి. -1 హోల్ టు ది పవర్ ఆఫ్ y ప్లస్ 2 ఈక్వల్ టు -1 అనేటువంటి క్లూ ఇచ్చాడు. మరి ఈ క్లూని కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో -1 పవర్ ఏ నెంబర్ ఉంటే మళ్ళీ -1 అవుతుంది. పైన బేసి సంఖ్య ఉన్నప్పుడు మాత్రమే -1 అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. -1 హోల్ టు ది పవర్ ఆఫ్
బేసి సంఖ్య అయితేనే మనకి అది -1గా వచ్చే పాసిబిలిటీ అనేటువంటిది ఉంటుంది సార్. సో -1 పవర్ సరి సంఖ్య అయితే ఏమవుతుంది సార్, అప్పుడు +1 వస్తుంది. +1 ఎట్లాగో ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా అది బేసి సంఖ్య కావాలి. దేర్ఫోర్ y+2 బేసి సంఖ్య. దేర్ఫోర్ క్లారిటీగా మనం ఏం చెప్పొచ్చు అంటే y+2 అనేది ఒక బేసి సంఖ్యను సూచిస్తుంది. y+2 ఒక బేసి సంఖ్య. మరి ఎప్పుడైతే ఇది బేసి సంఖ్య అన్నామో y+2 బేసి సంఖ్య అంటే ఒక బేసి సంఖ్యకు ఇంకో బేసి సంఖ్యకు మధ్య గల భేదం ఎప్పుడు కూడా 2 ఉంటుంది. సో వరుస బేసి సంఖ్యల మధ్య భేదం ఉంటూ y+2 బేసి సంఖ్య అయినప్పుడు y కూడా ఏమవుతుంది అంటే y కూడా బేసి సంఖ్య అవుతుంది. y కూడా ఏమవుతుంది, బేసి సంఖ్య అవుతుంది. మరి y అనేటువంటిది బేసి సంఖ్య అయినప్పుడు ఆ బేసి సంఖ్యను 2 చే భాగించగా శేషము 1 వస్తుందా అంటే ప్రతి బేసి సంఖ్యను 2 చే భాగిస్తే 100% శేషము అనేటువంటిది 1 వస్తుంది. కాబట్టి దేర్ఫోర్ సో శేషం 1 వస్తుందా అంటే మొదటి ఆప్షన్ నుంచి శేషము 1 వస్తుంది చెప్పే పాసిబిలిటీ ఉంది. కాబట్టి దేర్ఫోర్ కేవలము మొదటి ప్రవచనము ద్వారా సమాధానము చెప్పవచ్చును. రైట్. ఒకవేళ సెకండ్ స్టేట్మెంట్ ఇవ్వకూడదా సార్ ఆన్సర్ అంటే y యొక్క ప్రధాన సంఖ్య అంటున్నాడు. కాబట్టి ప్రధాన సంఖ్య అంటే yకి తీసుకోవడానికి ఛాన్సెస్ 2 కూడా ప్రధాన సంఖ్యనే, 3 ప్రధాన సంఖ్యనే, 5 ప్రధాన సంఖ్యనే అండ్ సో ఆన్ ఇలా ఉంటాయి. రైట్. సో మరి 2 కనుక తీసుకున్నట్లయితే 2ని 2 చేత డివైడ్ చేస్తే 2ని 2 చేత డివైడ్ చేస్తే శేషము ఏమో 0 అనేటువంటిది వస్తుంది. శేషము ఏమొస్తుంది సార్, 0. అదే 5ని కనుక మీరు 2 చేత డివైడ్ చేశారనుకోండి శేషము 1 వస్తుంది. మరి ఒక కేసులో 0, ఒక కేసులో 1, ఒక దగ్గర ఎస్ అయింది, ఒక దగ్గర నో అయింది. మరి ఇందులో యునిక్ స్టేట్మెంట్ లేదు కాబట్టి ఇది ఇవ్వకూడదు. అయినా ఒక ఆన్సర్ వచ్చేసింది కాబట్టి ఇక సెకండ్ ఆప్షన్ మీకు ఇవ్వడం లేదు కాబట్టి మనం చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. సో కేవలము మొదటి ప్రవచనము ద్వారా ఆన్సర్ వస్తుంది, 2 ద్వారా ఆన్సర్ రావట్లేదు. సో కాబట్టి ఆన్సర్ ఏమి ఇవ్వాలి, ఓన్లీ 1 alone ఈజ్ సఫిషియంట్. కేవలం మొదటి ప్రవచనము ద్వారా సమాధానము వస్తుంది. రైట్. సో ఇవి మొదటి టెస్ట్లో ఇచ్చినటువంటి 12 క్వశ్చన్స్. ఏమన్నా డౌట్స్ ఉంటే సో కామెంట్ చేయండి. గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ స్టూడెంట్స్, రీజనింగ్ ఫ్యాకల్టీ. ఈరోజు ఉదయం జరిగిన ఆన్లైన్ టెస్ట్లోని రీజనింగ్ సెక్షన్లో ప్రశ్నలు పరిశీలిద్దాం. మొదటగా క్వశ్చన్ నెంబర్ 13 నెంబర్ సిరీస్కి సంబంధించిన ప్రశ్న 10000 బేస్ 2. బేస్ 2 అంటే బైనరీ సిస్టమ్కి సంబంధించింది. 121 బేస్ 3. 3 అంటే టెర్నరీకి సంబంధించింది. 100 4 అంటే టెర్నరీకి 4 అంటే మనకి క్వాటర్నరీకి సంబంధించింది. 31 బేస్ 5 అంటే క్వినరీకి సంబంధించింది. 24 బేస్ 6 అంటే హెక్సిమాల్కి సంబంధించింది. తర్వాత 7 బేస్కి సంబంధించింది రావాలి. 7 అంటే సెప్టినరీకి సంబంధించింది. తర్వాత 21 బేస్ 8 అంటే ఆక్టనరీకి సంబంధించింది. ఫస్ట్ మనం 10000 బేస్ 2 దీన్ని డెసిమల్ సిస్టంలోకి మార్చాలంటే ఏ విధంగా చూడాలో చూద్దాం. బేస్ 2 కాబట్టి మనం ఇక్కడ 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3, 2 పవర్ 4గా రాసుకోవాలన్నమాట. 2 పవర్ 0 అంటే 1, 2 పవర్ 1 మీన్స్ 2, 2 పవర్ 2 మీన్స్ 4, 2 పవర్ 3 మీన్స్ 8, 2 పవర్ 4 మీన్స్ 16. ఇప్పుడు దీన్ని డెసిమల్లోకి మార్చాలంటే 1 into 16 ప్లస్ 0 into 8 ప్లస్ 0 into 4 ప్లస్ 0 into 2 ప్లస్ 0 into 1 దట్ ఈక్వల్ టు 1 into 16 ఈక్వల్ టు 16. పైన 0 కింద నెంబర్తో మల్టిప్లై అవుతే టోటల్ 0 అవుతుంది. కాబట్టి దీనికి 10000కి డెసిమల్ ప్లేస్లో వచ్చేది, డెసిమల్ సిస్టంలోకి మార్చిన తర్వాత వచ్చేది 16. ఓకే. నెక్స్ట్ 121 బేస్ 3 దీన్ని డెసిమల్లోకి మార్చాలంటే బేస్ 3 కాబట్టి 3 పవర్ 0,
3 power 1, 3 power 2. 3 power 0 means 1, 3 power 1 means 3, 3 power 2 means 9. దీన్ని డెసిమల్లో మార్చాలంటే 1 into 9 plus 2 into 3 plus 1 into 1 equal to 9 plus 2 into 3 6 plus 1 into 1 1. ఇక్కడ కూడా టోటల్ వాల్యూ 16. సో ఇదే విధంగా మిగతా వరుస క్రమం అంతా పరిశీలిస్తే అన్నీ కూడా మనకి డెసిమల్ సిస్టంలో చేంజ్ చేసినప్పుడు 16 రావడం జరుగుతుంది. ఇది కూడా పరిశీలిద్దాం. 100 బేస్ 4 కాబట్టి 4 power 0, 4 power 1, 4 power 2. ఓకే, 4 power 0 means 1, 4 power 1 means 4, 4 power 2 means 16. దీన్ని డెసిమల్లో మార్చాలంటే 1 into 16 plus 0 into 4 plus 0 into 1. దట్ మీన్స్ 1 into 16 equal 16. మిగతా 0 అవుతాయి కాబట్టి ఇక్కడ కూడా డెసిమల్ సిస్టంలోకి మార్చిన తర్వాత 16 రావడం జరిగింది. సో ఇదే విధంగా మిగతావి కూడా 16 వస్తాయి కాబట్టి మనం పరిశీలిద్దాం ఒకసారి. బేస్ 5 అంటే ఇక్కడ దీన్ని 5 power 0, 5 power 1, 5 power 0 అంటే 1, 5 power 1 అంటే 5. దీన్ని డెసిమల్లో మార్చాలంటే 3 into 5 plus 1 into 1, 15 plus 1 equal to 16. అలాగే నెక్స్ట్ 2 4 బేస్ 6 అంటే హెక్సిమల్కి మరి హెక్సిమల్ అనగా హెక్సిమల్లో పిలుస్తాం మనం. దీనికి బేస్ 6 కాబట్టి మనకి 6 power 0, 6 power 1. 6 power 0 అంటే 1, 6 power 1 అంటే 6. దీని డెసిమల్లో మార్చాలంటే 2 into 6 plus 4 into 1 4, 2 into 6 12 plus 1 into 4 4, 12 plus 4 16. సో ఇదే విధంగా మరి మిగతాయి కూడా డెసిమల్ సిస్టంలో మార్చినప్పుడు 16 వస్తుంది కాబట్టి నెక్స్ట్ మనకి వచ్చేది డెసిమల్ సిస్టంలో 16. మరి 16 మనం బేస్ 7లో కన్వర్ట్ చేయాలి. బేస్ 7 అంటే సెప్టెనర్లో కన్వర్ట్ చేయాలి. 16ని మరి సెప్టెనర్లో కన్వర్ట్ చేయాలంటే 16ని 7తో డివైడ్ చేసుకుంటూ రావాలి. చూడండి ఇక్కడ బేస్ 2, బేస్ 3, బేస్ 4, బేస్ 5, బేస్ 6, ఇక్కడ బేస్ 7. మరి 16 డెసిమల్ సిస్టంలో ఉన్న 16ని సెప్టెనరీగా మార్చాలంటే 16ని బేస్ 7 కాబట్టి 7తో డివైడ్ చేసుకుంటూ రావాలి. 7 2s 14, 2 రిమైండర్, మళ్ళీ 7తో మరి 7ను మరి 2ని డివైడ్ చేయలేదు కాబట్టి 0 వేసి ఇక్కడ మిగిలిపోయిన 2ని రాసుకోవాలి. సో 0 2 2 ముందు స్టార్టింగ్లో 0కి మరి వాల్యూ ఉండదు కాబట్టి మనం 2 2 దీన్నే తీసుకోవాలి. సో మన 16 డెసిమల్ సిస్టంలో ఉండే 16ని సెప్టెనరీలోకి మార్చినప్పుడు మనకి 2 వస్తుందన్నమాట. సో మన ఆన్సర్ 2 బేస్ 7. సో నెక్స్ట్ థింగ్ మనం ఇంకా చేయనవసరం లేదు. ఇది క్వశ్చన్ నెంబర్ 13. మరి నెక్స్ట్ మనం క్వశ్చన్ నెంబర్ 14కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 14. ఈ 14 ఈ వరుస క్రమంలో తప్పుగా ఇవ్వబడిన సంఖ్యను గుర్తించండి అన్నాడు. మరి వరుస క్రమం ఎలా వస్తుందో చూడండి, డిక్రీజింగ్ ఆర్డర్లో వెళ్తుంది ఇది. మరి ఇందులో రాంగ్ నెంబర్ ఎక్కడ అనేది పరిశీలించాలి మనం. చూద్దాం. ఈ నెంబర్స్ అన్నీ డిక్రీజింగ్ ఆర్డర్లో వెళ్తున్నాయి కాబట్టి మరి ఇక్కడ చూడండి డిక్రీజింగ్ ఆర్డర్లో ఏ విధంగా వెళ్తుంది. ఇక్కడ పాయింట్స్ వచ్చాయి అంటే బహుశా ఇది డివిజన్ రూల్ని ఫాలో అయ్యి ఉండొచ్చు. ఎలాగంటే చెక్ చేద్దాం. 1250ని 5తో డివైడ్ చేస్తే 250 వస్తుంది. ఆ 250ని 2 చేత మల్టిప్లై చేస్తే 500 వస్తుంది. అలాగే 500ని 5తో డివైడ్ చేస్తే 100 వస్తుంది. 100ని 2తో మల్టిప్లై చేస్తే 200 వస్తుంది. అలాగే 200ని 5తో మరి డివైడ్ చేస్తే వచ్చేది 40. ఆ 40ని 2తో మల్టిప్లై చేస్తే వచ్చేది 80. అంటే ఈ ప్లేస్లో మనకు రావాల్సిన నెంబరు 80. అది మరి నెక్స్ట్ 32 ఓకేనా మనం చెక్ చేసుకోవాలి. 18 కూడా మరలా ఏం చేయాలి, 5తో డివైడ్ చేసి 80/5 = 16. ఆ 16ని 2తో మల్టిప్లై చేస్తే వచ్చేది 32. ఇక్కడ కూడా మిగతావి కూడా ఇంకా సేమ్, కానీ మనకి చెక్ చేయని అవసరం లేదు. 80/5 = 16, 16 × 2 32.
సో ఆ విధంగా మిగతావి కూడా బై 5 చేసి తర్వాత ఇంటూ 2, బై 5 చేసి తర్వాత ఇంటూ 2. సో అది. సో కాబట్టి ఈ వరుస క్రమంలో తప్పుగా ఇచ్చిన సంఖ్య ఏది అంటే 78, 78. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15కి వెళ్దాం. 15 పరిశీలించినట్లయితే మనం మరి అన్ని చోట్ల మనం మొత్తం 1 2 3 4 5 బ్లాంక్స్ ఇవ్వడం జరిగింది. ఆ 5 బ్లాంక్స్ మనం పరిశీలిస్తే అన్నిట్లోనూ ఆప్షన్ చూస్తే 1 2 3 4 ఆప్షన్లో ఫస్ట్ మనకి సంబంధించి నెంబర్ కనపడుతుంది. చూడండి ఇక్కడ XWC తర్వాత వచ్చేది ఖచ్చితంగా నెంబర్ 17, 19, 23, 21. ఈ 4 నెంబర్లో మరి ఏది కరెక్ట్ అంటే జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మరి Xకి నెంబరు 24 లేదు, C నెంబరు 3 లేదు, W నెంబర్ ఆంగ్ల వరుస క్రమంలో W నెంబర్ ఎంత అంటే 23, అంటే ఈ ప్లేస్లో 23 అని తెలిసింది. ఓకే, మరి W నెంబర్ 23 అనే విషయం తెలిసింది. మరి X అండ్ C ఏంటి? Cకి ఆపోజిట్ లెటర్ X, CX తెలుసు కదా. ఆపోజిట్ లెటర్స్ అంటే ఐడియా ఉందిగా. ఆపోజిట్ లెటర్స్ అంటే ఇది AZ, BY, CX, DW, మిగతా తెలిసిన ఇవన్నీ ఆపోజిట్ లెటర్స్ అంటాం. సో నెక్స్ట్ EV, FU, GT, HS, IR, JQ, KP, LO, MN వీటిని ఆపోజిట్ లెటర్స్గా పిలవడం జరుగుతుంది. మరి CX అంటే ఆపోజిట్ లెటర్, Cకి ఆపోజిట్ లెటర్ X. ఓకే, ఆ విధంగా మరి ఫస్ట్ గ్రూప్ క్లోజ్ అయింది. నెక్స్ట్ గ్రూప్కి వెళ్దాం. ఫస్ట్ గ్రూప్ క్లోజ్. నెక్స్ట్ గ్రూప్ మళ్ళీ Tకి నెంబర్ 20 ఇచ్చాడు. అంటే ఒక అక్షరానికి సంబంధించిన నెంబరు ఒక పేరు ఆపోజిట్ లెటర్స్ అని అర్థమవుతున్నాయి. మరి T నెంబర్ 20 అయినప్పుడు Sకి ఆపోజిట్ రాయాలిగా. Sకి ఆపోజిట్ ఏంటంటే HS, Sకి ఆపోజిట్ లెటర్ H. సో నెక్స్ట్ గ్రూప్ కూడా ఓకే. నెక్స్ట్కి వెళ్దాం. నెక్స్ట్ 12కి సంబంధించిన లెటర్ ఏంటి? L. అంటే మరి P అనే అక్షరానికి ఆపోజిట్ లెటర్ కావాలి. Pకి ఆపోజిట్ లెటర్ ఏంటి? KP. Pకి ఆపోజిట్ లెటర్ K. సో ఆ విధంగా మరి ఈ గ్రూప్ కూడా క్లోజ్ అయ్యింది. మరి నెక్స్ట్ గ్రూప్ చూడండి. నెక్స్ట్ KP ఆపోజిట్ లెటర్ ఇవ్వడం జరిగింది. KP ఆపోజిట్ లెటర్ ఇచ్చాడు కాబట్టి 15కి సంబంధించిన లెటర్ ఏంటో చూసుకోవాలి. ఆంగ్ల వరుస క్రమంలో 15th లెటర్ ఎవరు? O. సో KP ఆపోజిట్ లెటర్ 15కి సంబంధించిన లెటర్ ఏంటంటే ఆంగ్ల అక్షరాల్లో O. సరిపోయింది. సో ఈ గ్రూప్ కూడా క్లోజ్ అయింది. సో ఫైనల్ గ్రూప్ ఏంటంటే Gకి సంబంధించి నెంబర్ 7 ఇవ్వడం జరిగింది. అయితే మరి Sకి ఏంటి? ఆపోజిట్ లెటర్ కావాలి. Sకి ఆపోజిట్ లెటర్ తెలుసుగా. Sకి SH ఆపోజిట్ లెటర్. సో కాబట్టి వాడు ఇచ్చిన క్రమం ఏంటంటే మనకి సో ఒక ఆంగ్ల అక్షరానికి సంబంధించిన వరుస క్రమం నంబరు మరియు ఒక అక్షరానికి ఆపోజిట్ లెటర్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో మన ఆన్సర్ 23 HKOH. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. క్రింది వరుసలో తప్పుగా ఇవ్వబడిన క్రమాన్ని గుర్తించండి. ఇక్కడ మనకి ఇంగ్లీష్ సంబంధించిన అక్షరాలు మరియు నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మనం ప్రతి గ్రూపులోని మొదటి స్థానంలో ఉండే అక్షరాలను పరిశీలిద్దాం. B నెంబర్ ఆంగ్ల వరుసలో 2, G నెంబర్ 7, E నెంబర్ 5, J నెంబర్ 10, H నెంబర్ 8. సో 2 7గా మారింది అంటే +5. నెక్స్ట్
7 వచ్చి 5గా మారింది అంటే -2. 5 వచ్చి 10గా మారింది అంటే +5. 10 8గా మారింది అంటే 10 - 2 = 8. ఇక్కడ మొదటి స్థానంలో ఇచ్చిన లాజిక్ ఏంటంటే +5 -2 +5 -2. సో అదేవిధంగా చివరి స్థానంలో ఉండే అక్షరాల వరుసను పరిశీలిస్తే R18, U21, P16, S19, N14. సో 18 21 అయింది అంటే 18 + 3 21. 21 16గా మారింది. 21 - 5 = 16. 16 19గా మారింది. 16 + 3 = 19. 19 14గా మారింది. 19 - 5 = 14. ఇక్కడ తీసుకున్న లాజిక్ ఏంటంటే +3 - 5 +3 - 5. మొదటి స్థానంలోను చివరి స్థానంలో వచ్చే అక్షరాల్లో ఎక్కడ తప్పుగా ఇచ్చిన అవకాశం కనపడలేదు. ఇప్పుడు మిడిల్లో నెంబర్స్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్స్ ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. 0 3 3 7 9. మనకి ఆల్రెడీ నెంబర్ సిరీస్ ఐడియా ఉంది కాబట్టి 0 తర్వాత మిడిల్ ఇక్కడ 3, నెక్స్ట్ క్రమంలో మళ్ళా 3, నెక్స్ట్ 7 తర్వాత 9. ఈ మధ్యస్థానంలో ఇచ్చిన సంఖ్యల క్రమాన్ని పరిశీలిస్తే 0 3 3 7 9. ఇందులో మరి ఏదైనా రాంగ్ వచ్చే అవకాశం కనపడుతుంది మనకి. 0 + 3 = 3. 3 + 3 3 + 3 = 6. ఇక్కడ రాంగ్ కనిపించింది మనకి. సో 0కి 3 కలిస్తే 3, 3 3 కలిస్తే ఇక్కడ రావాల్సింది 6. ఈ ప్లేస్లో 6 రావాలి. మరి 3 6 కలిస్తే రావాల్సింది 9. అంటే మనకి రాంగ్ ఎక్కడ కనిపించిందంటే ఈ 7 అనే నెంబర్ రాంగ్గా కనిపించింది. సో కాబట్టి మన ఆన్సర్ 7 ఆప్షన్లో మనం దీనికి టిక్ చేసుకోవాలి. ఇది మిడిల్లో జరిగిన 0కి 3 కలిస్తే 3, 3 3 కలిస్తే మరి 3 3 కలిస్తే 6 రావాలి. కానీ ఇక్కడ 7 రావడం జరిగింది. సో రాంగ్ నెంబర్ సో ఈ ప్లేస్లోనే కనిపించింది. కాబట్టి మనకి ఆన్సర్ J7S. సో తర్వాత 17 నుంచి 22 వరకు ఎనాలజీకి సంబంధించిన ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. అందులో 17 18 ఈ రెండు కూడా వర్డ్ ఎనాలజీకి సంబంధించిన ప్రశ్నలు. ఎనీమియా బ్లడ్, ఎనార్కీ డాష్ అంటే అర్థం ఏంటంటే బ్లడ్ మరి సఫిషియెంట్గా లేకపోవడం వల్ల అంటే ల్యాక్ ఆఫ్ బ్లడ్ లీడ్స్ టు ఎనీమియా. సో ల్యాక్ ఆఫ్ బ్లడ్ ఉన్నట్లయితే అంటే బ్లడ్ సఫిషియెంట్గా లేనట్లయితే మనకి ఎనీమియా అనే డిసీజ్ రావడం జరుగుతుంది. అలాగే మరి దేని లోపంలో ఎనార్కీ వస్తుంది అంటే ల్యాక్ ఆఫ్ గవర్నమెంట్. ఎప్పుడైతే మనకి పాలన లేదో, ఎప్పుడైతే ఒక రూలింగ్ లేదో అప్పుడు ఒక అస్తవ్యస్తంగా తయారయ్యే అవకాశం ఉంది. దాన్నే ఎనార్కీగా పిలవడం జరుగుతుంది. సో ల్యాక్ ఆఫ్ బ్లడ్ లీడ్స్ టు ఎనీమియా. ఇన్ ది సేమ్ వే ల్యాక్ ఆఫ్ గవర్నమెంట్ లీడ్స్ టు ఎనార్కీ. సో అది దీనికి సంబంధించిన సమాధానం. నెక్స్ట్ 18th క్వశ్చన్. చైల్డ్ ఫ్యామిలీ టెంటకిల్ డాష్. చైల్డ్ ఫ్యామిలీ టెంటకిల్ డాష్. మరి దీనికి సంబంధించి ఆన్సర్ ఏంటంటే చైల్డ్ ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ ఫ్యామిలీ. చైల్డ్ ఫ్యామిలీలో ఒక భాగం, ఒక సభ్యుడు. చైల్డ్ ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ ఫ్యామిలీ. అదేవిధంగా టెంటాకిల్ ఈజ్ ఎన్ ఆర్గాన్ ఆఫ్ ఆక్టోపస్. ఆక్టోపస్కి చుట్టూ కాళ్ళ మాదిరిగా కనిపిస్తాయి కదా, వాటిని టెంటాకిల్స్ అంటాం. ఈ టెంటాకిల్స్ దేనికి ఉపయోగపడతాయంటే దే ఆర్ యూజ్డ్ ఫర్ గ్రాస్పింగ్ అండ్ ఫీడింగ్. ఆ టెంటాకిల్స్తో అవి తనకు కావాల్సిన ఆహారాన్ని పట్టుకుని మరి ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాయి ఆక్టోపస్లు. సో అది టెంటాకిల్స్ అనేవి
మరి ఆక్టోపస్ సంబంధించిన ఆర్గాన్స్. సో ఆ విధంగా మనకి ఇక్కడ ఆన్సర్ ఆక్టోపస్. సో తర్వాత మరి క్వశ్చన్ నెంబర్ 19కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 19. క్వశ్చన్ నెంబర్ 19 ఇది నెంబర్ ఎనాలజీకి సంబంధించిన ప్రశ్న. 5కి 100కి రిలేషన్ ఎలాగ ఉందో ఇక్కడ 4కి 8కి అదే రిలేషన్ ఉండాలి. 5కి 100కి రిలేషన్ ఎలా ఉంది? గుణకారంలో ఉంది. 520 is 100. అలా అయితే ఇక్కడ 420 is 80 వచ్చింది, సరిపోయింది. అలాగే 4కి 64కి ఏ రిలేషన్ ఉందో 3కి నెక్స్ట్ వచ్చే నెంబర్కి సేమ్ రిలేషన్ ఉండాలి. 4 is 64 అయ్యే ఛాన్స్ ఎప్పుడు ఉంది? 4 is 16 64. అలా అయితే ఇక్కడ కూడా 316 తీసుకోవాలి మనం. 316 ఎంత? 48. సో అది 520 is 100 అయినప్పుడు 420 is 80 సరిపోయింది. 416 64 అయినప్పుడు 316 48. ఆ విధంగా 19th ఆన్సర్ అది. మరి నెక్స్ట్ మనం 20th క్వశ్చన్కి వెళ్దాం. 20th సంబంధించి 16కి 56కి ఏ రిలేషన్ ఉందో 32కి నెక్స్ట్ నెంబర్కి సేమ్ రిలేషన్ ఉండాలి. 56 అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే 7 8 56, 8 7 56. మరి 8కి 16కి సంబంధం ఉందా అంటే ఉంది. 16లో సగం 8, 16లో సగము 8. అది ఆ 8ని 7తో గుణిస్తే 56. మరి ఇక్కడ ఏ పోలిక ఉందో అదే పోలికని ఇక్కడ కూడా అప్లై చేయడం జరుగుతుంది. 16లో సగం 8, 8 7 56 కాబట్టి మరి ఇక్కడ కూడా 32, 32లో సగం 16. మరి ఇక్కడ 7తో గుణించడం జరిగింది కాబట్టి ఇక్కడ కూడా 7 చేత గుణించాలి. 16 7 మరి 112. సో ఆ విధంగా ఆన్సరు 112 రావడం జరిగింది. సో 16లో సగం 8, 8 7 56, 32లో సగం 16, 16 7 112. ఈ విధంగా మనకి 20th క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఇది. నెక్స్ట్ 21. మరి ఇది లెటర్ ఎనాలజీకి సంబంధించిన ప్రశ్న ఇది. మరి FOURని GMKVగా రాసినట్లయితే MEALని ఏ విధంగా మరి రాయడం జరుగుతుంది? F నంబర్ 6 ఆంగ్ల వరుస క్రమంలో O15 U21 R18. మరి Fని Gగా రాసుకోవడం జరిగింది, ఓని Mగా రాసుకోవడం జరిగింది, యూని Kగా రాసుకోవడం జరిగింది, ఆర్ని Vగా రాసుకోవడం జరిగింది. మనం కూడా MEALని అదేవిధంగా రాసుకుంటూ ముందుకు వెళ్ళాలి. MEALని ఓకే. మరి F Gగా మారింది. F నెంబర్ 6, G నెంబర్ 7, అంటే 6 + 1 = 7. O15 M 13, 15 13 ఏంటంటే 15 - 2 = 13. మరి +1 - 2 అన్నాడు. మరి 1 2 అన్నప్పుడు మనం ఇక్కడ 3 వేసుకోవచ్చు, నెక్స్ట్ 4 రాసుకోవచ్చు ఇక్కడ. మరి 21 Kగా ఎలా మారింది సార్ అంటారు. ఇక్కడ గుర్తులు వాడి చేసుకునే విధానం చూడండి. V22నా 18 + 4 22. ఇక్కడ ప్లస్ వచ్చింది, ఇక్కడ ప్లస్ రావడం జరిగింది. ఓకే, అంటే ప్లస్ మైనస్ మళ్ళీ లాస్ట్లో ప్లస్ వచ్చింది. బహుశా ఇది 21ని వాడు 3 చేత గుణించేయడం అనే ఐడియా వస్తుంది మనకు. చూడండి, +1 - 2 +3 ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ 1 2 3 4. 21 × 3 63. 63 అంటే K అవునా కదా చెక్ చేసుకుందాం. 63లో 26 ఎన్నిసార్లు వస్తాయంటే 63లో 26 2 సార్లు వస్తాయి. 2 26 52 తీస్తే 11. 11 అంటే ఆంగ్ల వరుసలో K అనే అక్షరము. సరిపోయింది. సో మనం ఇదే లాజిక్ని ఇక్కడ అప్లై చేసుకుంటే వెళ్తాం. M నెంబర్ 13, E నెంబర్ 5, A నెంబర్ 1, L నెంబర్ 12 ఆంగ్ల వరుస క్రమంలో. మరి ముందు మనం ఇక్కడ చేయవలసింది ఏంటి? +1 - 2
ఇంటూ 3 ప్లస్ 4. అది వాడు ఏ లాజిక్ తీసుకున్నాడో అదే లాజిక్ మనం అప్లై చేసాం ఇక్కడ. మరి 13 ప్లస్ 1 14. 14 అంటే n అనే అక్షరం. 5 మైనస్ 2 3. 3 అంటే అక్షరం సి. అలాగే 1 ఇంటూ 3 3. 3 అంటే మరలా సీనే. 12 ప్లస్ 4 16. 16 అంటే పి. అది అవునుగా మన ఆన్సరు NCCP. అది FOURని GMKVగా ఎలా రాసుకున్నాడో MEALని అదేవిధంగా మనం రాయడం జరిగింది. మన సమాధానం NCCP. ఇంకా చివరిగా మనకి 22nd చివరి ప్రశ్న. మరి ఇది నెంబర్ ఎనాలజీకి సంబంధించింది. 121 10గా ఎలా మారిందో 216 కూడా అదేవిధంగా మారాలి. 121 3 డిజిట్ నెంబర్ 2 డిజిట్ నెంబర్గా మారిందంటే బహుశా ఇది 1 + 2 + 1 అన్నా 1 × 2 × 1 అన్నా 1² + 2² + 1² అయి ఉండొచ్చు. లేదా మరి 1³ + 2³ + 1³ = 10. అది ఎప్పుడైనా 3 డిజిట్ నెంబర్ 2 డిజిట్ నెంబర్గా మారిందంటే ఈ విధంగా ట్రయల్స్ వేసుకుంటూ వెళ్తామన్నమాట. ఇదే లాజిక్ ఇక్కడ అప్లై చేయడం జరిగింది. 2³ + 1³ + 6³ 2³ అంటే 8 + 1 9 + 6³ అంటే 216. 216 + 9 = 225. సో మన ఆప్షన్లో కూడా 225 కనిపించింది. ఇది చివరి ప్రశ్న. ఇది టోటల్గా మనకి 10 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. సో ఇది డియర్ స్టూడెంట్స్, మీరందరూ కూడా ఇంటి వద్దే ఉండి బయటికి వెళ్ళకుండా ఇంటి వద్దే మరి జాగ్రత్తగా చదువుకుంటారని ఆశిస్తున్నాను. గుడ్ లక్.